హాయ్ హలో వెల్కమ్ టు మెగా మీడియా పాలిటిక్స్. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్నెపల్లి పంపోజ్ నుండి వాటర్ ఎందుకు విడుదల చేస్తలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి ఎక్కడ చూసినా ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఆపోజిషన్ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ అయినా ఈ రెండు పార్టీలు కలిసి రాజకీయంగా రాజకీయపరమైన ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవచ్చు, కానీ రైతుల పరంగా పక్షపాత ధోరణిని ప్రవర్తించొద్దు అని చెప్పి చాలా మంది నేటిజన్లు మాట్లాడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ లోకి అసలు ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అని వెళ్ళినట్టయితే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ పేర్కొన్న దాని ప్రకారం అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని పేర్కొంది, ఏదైతే నేషనల్ డ్యామ్ అథారిటీ నుండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న ఏదైతే సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులలో స్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ పంపు నుండి వాటర్ రిలీజ్ చేయొద్దని చెప్పి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆర్డర్స్ పాస్ చేసింది. దానివల్లనే మేము ఆపేసినాం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుకుంటా వస్తా ఉంది. దీనిపైనే అపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా ఇలా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇప్పుడు లక్షల క్యూసెక్ల వాటర్ కాళేశ్వరం కన్నెపల్లి పంపోజ్ లో నిల్వ ఉంది. అట్లాంటప్పుడు బ్యాక్ వాటర్ రూపంగా లక్షల క్యూసెక్ల వాటర్ ఎందుకని వృధాగా వెళ్తుంది, దాని గురించి ఎందుకు పట్టించుకుంటలేదు అని చెప్పి కేటీఆర్ గారు పేర్కొనడం అయితే జరిగింది. దీంట్లో చూసుకున్నట్టయితే 90 మీటర్ల కంటే పైనుండి గోదావరి నది జిల్లాలు వెళ్ళినప్పుడు ఆ పంపోజ్ ద్వారా పంపించడానికి మీకు ఏం ప్రాబ్లం అని చెప్పి కేటీఆర్ గారు సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎటువంటి మిస్టేక్ లేనట్టయితే వాటర్ విడుదల చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఏదైనా రాజకీయ పరమైన వివాదాల మధ్య రైతులను ఎందుకు ఇలా బలి చేస్తున్నారని చెప్పి నేటిజన్లు మాట్లాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు కొన్ని చాలా పాయింట్లు అయితే మెన్షన్ చేసి ఆ పాయింట్లు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆయన ఏం పెట్టిండంటే, మొన్న రీసెంట్ గా కన్నెపల్లి పంపోజ్ ను ముట్టడించి అక్కడ పంపోజ్ ను స్టార్ట్ చేస్తామని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అక్కడికి ర్యాలీ రూపంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తున్న సమయంలోనే మధ్యలో ఏదైతే వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి వెళ్తుండగా జనగామ మధ్యలో కేటీఆర్ గారిని, ఆయన కాన్వేని, ఆయనతో ఉన్న సహచర మంత్రులు, ఎక్స్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ప్రీవియస్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అలా ముట్టడి చేసి అరెస్ట్ చేసినా కూడా మేము ఖచ్చితంగా కన్నెపల్లి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తాము, ఖచ్చితంగా పంప్ హౌస్ ను ఆన్ చేస్తామని చెప్పి కేటీఆర్ గారు పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒకసారి విందాం. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్ళు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే వాళ్ళని చూడొచ్చు. మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీ. ఆయన పర్టికులర్ గా కొన్ని పాయింట్లు మెన్షన్ చేసి విడుదల చేయడానికి 93 మీటర్స్ ఫ్లోటింగ్ ఎత్తులో వెళ్తున్న గోదావరి నది జలాలను పంపించడానికి ప్రాబ్లం ఏంటిది రేవంత్ రెడ్డి గారు. రెండోది బ్యాక్ వాటర్ ద్వారా లక్షల క్యూసెక్ల వాటర్ బ్యాక్ వాటర్ రూపంలో వేస్ట్ గా వెళ్తున్నాయి. అదే వాటర్ ఏదో పంపుల ద్వారా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులలోకి పంపిస్తే దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏర్పడుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారని చెప్పి కేటీఆర్ గారు మాట. అదే విధంగా పైన ప్రాజెక్టులు ఏదైతే మిడ్ మ్యానేర్ ఉందో అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ వాటర్ లేక ఎండిపోయి ఉన్నాయని చెప్పి దీన్ని కూడా పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ విడుదల చేయకపోవడానికి రీజన్స్ అయితే స్ట్రక్చర్ కరెక్ట్ లేదని చెప్పి మాట. ఇప్పుడు స్ట్రక్చర్ రిపేర్ ఉన్నప్పుడు దాన్ని చేయించడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి రైతులకు ఖచ్చితంగా పంటకు వాటర్ కావాలి, వాటర్ వస్తేనే రైతులకు సాగు చేయడానికి వీలుగా ఉంటుంది. అలాంటి వాటర్ ని స్టోర్ చేసుకొని అక్కడ పెట్టడం వల్ల ఎవరికి యూజ్ఫుల్ ఉందని చెప్పి ఇక్కడ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయిపోయిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయింది.
మేము 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు దవ్వలే? తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతులు వచ్చుంటే మీరు ఎందుకు తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 సంవత్సరాల్లో కట్టలేదు? సిడబ్ల్యూసి అనుమతులు ఎందుకు తేలేదు? అంటే నువ్వు అన్ని ఫాల్తు మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతి మీరు తేలేదు. సరే, ఇటువంటి ఇప్పుడు రిపేర్ ఉందని చెప్పి నేషనల్ డ్యామ్స్ అథారిటీ ఏదైతే చెప్పిందో దాన్ని రిపేర్ చేయించడానికి ఎందుకు వ్యక్తం చేస్తలేదు? రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్ టైంలోనే ఒక సభలో మాట్లాడుతూ ఓపెన్ ఛాలెంజ్ గా ఏం మాట్లాడినారు? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి 1,00,000 కోట్ల కుంభకోణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగిందని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేశారు. అది ప్రూవ్ చేస్తే గనుక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి బీఆర్ఎస్ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో చూసుకున్నట్టయితే పర్టికులర్ గా మెన్షన్ చేసిన పాయింట్లు కేటీఆర్ గారు 96,000 కోట్ల ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల కుంభకోణం ఎక్కడి నుండి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి బల్లగుద్ది కేటీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం రీసెంట్ భూంపల్లిలో ప్రెస్ మీట్ లో కేటీఆర్ గారు మెన్షన్ చేసి మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్నారా, రైతులను కష్టపరిచేందుకు చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? దేనివల్ల ఈ విధంగా వాటర్ ను స్టోర్ చేసి ఈ విధంగా చేస్తా ఉన్నారు? దీనిపైనే ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక 3 నెలలు నాకు అప్పగించండి, నాకు పదవద్దు, పిఏలు వద్దు, ఫ్యాన్లు వద్దు, శాలరీ కూడా అవసరం లేదు, నాకు 3 నెలలు పనిచేసే అవకాశం కల్పించండి, వాటర్ ఎలా రావో నేను చూస్తాను, ఒకవేళ వాటర్ నేను తీసుకురానట్టుంటే అక్కడ పంపులలో పోయించినట్టుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ మాట్లాడి దీనికి ఎందుకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎందుకు ముందుకు వస్తే దీనిపైన చర్య తీసుకుంటలేదు? సరే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీయే మాట్లాడింది తప్పు అనుకుంటే వాళ్ళని ప్రీవియస్ అరెస్ట్ జనగాంలో అరెస్ట్ చేయాల్సిన పనే ఉంది. అక్కడ వాటర్ ఉన్నాయి, దాన్ని చూపిస్తాం, అవి పంపించడానికి రైతులకు పంపుల ద్వారా పంపించడానికి ఏం ప్రాబ్లం అని చెప్పి చూపించడానికి వెళ్తున్న వాళ్ళని అడ్డుకోవడం ఎందుకు? సరే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కరెక్ట్ చేసిందని అనుకుంటాం, గవర్నమెంట్ లో ఎటువంటి అవకతవకలు లేవు, వాటర్ వదిలిపెట్టడానికి వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు వాటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఏదైతే వాటర్ స్టోర్ అయినాయో వాటిని చూపెట్టడానికి వెళ్ళినప్పుడు దాన్ని ఆపాల్సిన అవసరం ఏముంది, వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కామెంట్ల రూపంలో చెప్పండి. స్టే ట్యూన్ టు మెగా మీడియా పాలిటిక్స్.